భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తి శ్రద్ధల నడుమ విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరచి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి పూజా కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆకర్షణీయమైన పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించగా ఆ దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. जय श्रीराम. श्रीमते रामानुजाय नमः. श्रीरामाय नमः. श्री हनुमत्परब्रह्मणे नमः. श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम् आश्रिताभयदातारम् आञ्जनेयं नमाम्यहम्. भद्राचल रामचंद्र चरण ध्यानैकमन्त्रात्मकं धीरं प्राङ्मुखमास्थितं हरिवरं गोदावरी तीरगं भक्तावनदीक्षिताभयगण पाणिद्वयालङ्कृतं वन्दे अभयाञ्जनेयमनिशं सर्वार्थसिद्धिप्रदं. प्रिय भगवद्बन्धुవులారా, ఈ సంవత్సరం చివరి మంగళవారమైనటువంటి విశ్వావసునామ సంవత్సర పాల్గొన బహుళ త్రయోదశి తదుపరి చతుర్దశి మంగళవారం విశేషంగా భక్తులంతా కూడా పొద్దున్నుంచే స్వామివారిని దర్శనం, అభిషేకము, అర్చన, రక్షణాపూర్వకంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. యథావిధిగా అందరికీ కూడా విజయం కలగాలి, వాళ్ళ మనోభీష్టాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ప్రతి పూర్వభాద్ర నక్షత్రం రోజు మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో గత సంవత్సరాలుగా ప్రతి మాసం వచ్చేటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో విశేషంగా హోమం చేస్తూ ఉంటాను. హనుమద్మూల మంత్ర సహిత నన్నిశుక్త హవనం మరియు సుందరాకాండాంతర్గత 15వ సర్గ చేత 15వ సర్గ చేత చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. వాల్మీకి మహర్షి కూడా మనకు రామాయణంలో తగ్గించాడు కనుక సీతామ్మవారిని అశోకవనంలో బతికిందని సంభాషించి మా రామచంద్రుడు ఉన్నాడు, రామచంద్రుడికి ఆధ్వర్యంలో మీ అందరం కూడా ఉన్నాము రామదండం అని అమ్మవారికి ధైర్యాన్ని కల్పించి ఆనందాన్ని కలిగించిన వాడు మన హనుమ. అంతేకాకుండా అతులితమైన తన బలాన్ని, తన బుద్ధిశక్తిని, తన ధైర్యాన్ని అమ్మవారికి తెలియజేసేట్టుగా చేసి లంకాదాహకాయ నమః లంకను దహించినవాడు. ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రానికి బద్ధుడై బ్రహ్మాస్త్రానికి పట్టుబడినట్టు వాడై నటించిన వాడై రావణుణ్ణి గర్వాన్ని అణిచిన వాడై రావణాసుడ నేను రామదండులో రాముడి సైన్యంలో చివరివాణ్ణి, నాకంటే తక్కువ పరాక్రమం ఉన్నవాళ్ళు ఎవరు లేరు, ఇక మొత్తం కూడా నాకంటే ఎక్కువ పరాక్రమం ఉన్నవాళ్ళని వినయంగా ధైర్యంగా రావణాసురుడు భయం కొలిపేట్టుగా రావణాసురుడికి హెచ్చరించినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి. అటువంటి 15వ సర్గ చేత మనం ఈ పూర్వభాద్ర నక్షత్రం రోజు విశేషంగా హోమం చేస్తాం. అనంతరం 19వ తారీఖు మార్చి 2026 గురువారం అనగా శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఎల్లుండి నూతన తెలుగు సంవత్సర అధికార సందర్భంగా మన అభయాంజనేయ స్వామివారి మరియు విజయగంట స్వామివారి ఆలయంలో విశేషంగా ఉదయం 5:30 నుంచి 7:30 వరకు పంచామృతాభిషేకం, అలంకారం, అనంతరం నిత్యార్చనలు ఉంటాయి. మధ్యాహ్న సమయం వరకు 12 గంటలకు మహానైవేద్యం, సాయంత్రం 6 గంటలకు దేవాలయం వంద పంచాంగ శ్రవణం, అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి యొక్క వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం మంగళ నీరాజనాలు ఉంటాయి. ఇంకా భక్తులంతా కూడా తెలుగు సంవత్సరాది రోజు సకల కార్యసిద్ధికారకుడైనటువంటి సర్వలోకాలకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రామచంద్రుడికే ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి తన బుద్ధి బలం తేజస్సు చేత రావణాసురుణ్ణి ఆశ్చర్యచకితుడిని చేసిన మన ఆంజనేయ స్వామి రావణాసురుడిని భయం కొల్పేట్టుగా తన పరాక్రమాన్ని
ప్రదర్శించినటువంటి మన ఆంజనేయ స్వామి దర్శిస్తే నూతన తెలుగు సంవత్సరాల్లో విశేషంగా అందరికీ కూడాను బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్ అంటూ ఉన్నారు. బుద్ధి బలం తేజస్సు ధైర్యం చక్కటి ఆరోగ్యం చక్కగా సంభాషించడం ఇవన్నీ కూడాను ఆంజనేయ స్వామిని దర్శించడం చేత ఉపాసించడం చేత లభిస్తాయి కనుక నూతన తెలుగు సంవత్సరం రోజున ఆంజనేయ స్వామిని ఉపాసించినట్లయితే ఇవన్నీ కూడా మనకు సిద్ధించి సకల కార్యాలు కూడా నెరవేరి మన జీవితంలో ప్రతికూలంగా ఉన్న అనారోగ్యం రుణబాధలు ఆటంకాలను అధిగమించి చక్కటి ఆరోగ్యాన్ని చక్కటి జీవితాన్ని చక్కటి సంపదను కానీ డబ్బు కాకుండా ఆనందం చక్కగా ఉండేటువంటి ఆనందం తరిగిపోయే ఆనందాన్ని చక్కటి జ్ఞానాన్ని విద్యను మన పిల్లలందరికీ కూడా విద్యను కావలసిన వాళ్ళకు ఉద్యోగాన్ని వివాహార్థులకు వివాహాన్ని తగినటువంటి జోడినిచ్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి కనుక తెలుగు సంవత్సరాలు యుగాది రోజు మన ఆంజనేయ స్వామిని దర్శిద్దాం సకల అభీష్టాన్ని పొందుదాం. జై శ్రీరామ్.